నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ విద్యుత్ కోతలు ఎత్తివేసేంత వరకు ఆందోళనలు చేస్తామని విద్యార్థి జేఏసీ హెచ్చరిస్తోంది రాత్రి పగలు తేడా లేకుండా ఏడాపెడా కరెంట్ కట్ చేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కరెంటు కోతలతో కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని విద్యార్థి జేఏసీ ప్రభుత్వంపై మండిపడింది విద్యుత్ కోతలను నిరసిస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి విద్యుత్ సబ్స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు రాజీవ్ హైవేపై రాస్తారోకో చేశారు పదకొండు గంటలకు 3 గంటలకు 2 గంటలకు 1టికి ఇలా వేలపాలు లేకుండా ఈరోజు కరెంటు తీయడం వల్ల మరి ఈ వర్షాకాలం కాబట్టి దోమలు మరి ఇతరమైన సంబంధిత వారి ప్రజల కుట్టడం వల్ల ప్రజలు డయేరియా మలేరియా వంటి రోగులకు గురికావడం జరుగుతుంది మరి ఏదైతే ఈ విద్యుత్ కోత కనీసం ఇయ్యలేని ఈ 24 గంటలు కనీసం ఒక 20 గంటలు ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఉండడం ఇది సిగ్గుచేటనే విషయం మరి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ హస్తం పేదలను ఇస్తామని చెప్పుకోవడం జరుగుతుంది కానీ ఈరోజు ఈ స్థితిని చూస్తుంటే కాంగ్రెస్ హస్తం పేదల పాట భస్మూర హస్తం లెక్క తయారైంది మీరు ఇంద్రమ్మ పాట వేటప్పుడు మరి విద్యుత్ కోత నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఇంటింటికి ఒక లాంతర్ పంచాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఒకరోజు ముందే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు సుల్తానాబాద్ లో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉట్టి కొట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది అలాగే నెహ్రూ విగ్రహం సమీపంలో రజకనగర్ లో ఉట్టి కార్యక్రమాలు నిర్వహించారు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుంట ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో అలాగే దుబ్బపల్లిలో ప్రైమరీ స్కూల్లో ఇంటింటికి మొక్కలు నాటారు
స్కూల్ బౌండరీ హద్దులు నిర్ణయించి స్కూల్ గ్రౌండ్ ఏదైతే అన్యాక్రాంతం కాకుండా ఇతరులు ఆక్రమించుకోకుండా దీనికి ఒక స్పష్టమైనటువంటి బౌండరీ ఉండాలి. బౌండరీ ఫిక్స్ చేయడానికి ఈజీఎస్ పథకంలో చుట్టూ ట్రెంచ్ శాంక్షన్ చేయబడుతుంది. ఒక సామాజిక బాధ్యతగా ఒక చదువుకున్నటువంటి యువతి యువకులు ఇక్కడ మన క్లబ్లో ఉన్నందుకు వారు ఈ సామాజిక ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉన్నదో శానిటేషన్, గ్రామంలో శానిటేషన్ పట్ల ఎట్లయితే మనం ప్రతి ఇంటి చుట్టూ కూడా పచ్చని వాతావరణం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మంచి చెట్లు పెంచాలనుకుంటున్నాం, ఇంటి చుట్టూ తాను పరిశుభ్రంగా ఉంచుకుంటే, తన ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకుంటే తద్వారా గ్రామం పరిశుభ్రం అవుతుంది అనేటువంటి. అతిగా మద్యం సేవించి అజాగ్రత్తగా లారీ నడిపి ఓ ఆటోను ఢీకొట్టాడు ఓ డ్రైవర్. సుల్తానాబాద్ శివార్లోని పూసాల రైస్ మిల్ల సమీపంలో రాజీవ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. సుల్తానాబాద్కు చెందిన నిటూరి ఆనంద్ తన ఫ్యామిలీతో దైవ దర్శనం కోసం వేములవాడకు ఆటోలో బయలుదేరాడు. పూసాల రైస్ మిల్లుల వద్ద కరీంనగర్ నుండి సుల్తానాబాద్కు వస్తున్న లారీ బస్సును ఓవర్టేక్ చేస్తుండగా ఆటోను ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తమై పక్కకు కట్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 2 పిల్లలకు స్వల్ప గాయాలు అయ్యాయి. కొద్ది దూరంలో లారీ ఆపాడు డ్రైవర్. స్థానికులు చూసేసరికి డ్రైవర్ మద్యం సేవించాడని చెప్తున్నారు. బస్సు వస్తుంది, బస్సు సైడ్ కొట్టిండు. బస్సు సైడ్ కొడుతుంటే నేను ఎదురుగా పక్క జరిగి నేను ఎట్లయితే వేసినా కూడా వాడు ఏకదం కదా మీదికి వచ్చేసాడు. మీదికి వచ్చి ముందు తాకితే గిర్ర ఆటో ఎంతవరకు పోయిందో లారీ ఎంతవరకు పోయిందో ఆటో అట్లా తిరిగింది. నేను వేములవాడ పని ఇక్కడ ఆపిండాడు తాకించినాక. ముందు బస్సు వస్తుంది, వీడు ఓవర్టేక్ చేయడానికి ఫాస్ట్గా వస్తాడు. వాడు ఎంత ఫాస్ట్ వస్తాడో అంత ఫాస్ట్లో వచ్చింది. నేను ఇమీడియట్ అందులో మెల్ల అన్నా కానీ కదా ఆటో వస్తుంది. వాళ్ళు పక్కగా ఎంత పక్కగా తీసినా కానీ అదే అట్లే చేస్తున్నాను. ఒక్క 2 రౌండ్లు తిరిగింది ఆ డ్యామేజ్ అండి. అదృష్టం ఎంత చెప్పి ఫాస్ట్ వస్తాను అంత ఫాస్ట్నే ఓవర్టేక్ చేసిందన్న. సినీ నటుడు మహేష్ బాబు జన్మదిన వేడుకలు సుల్తానాబాద్లో ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని డివిజన్ అధ్యక్షుడు సురేందర్ చెప్పారు. తరపున ప్రజాసేవ కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఈరోజు మహేష్ బాబు బర్త్డే చేస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలి. మహేష్ బాబు ఫ్యాన్స్ రాజకీయ నాయకులే కాకుండా ఫ్యాన్స్ కూడా ప్రజాసేవ చేస్తున్నారని మేము నిరూపించుకోవడానికి మేము ఒక్కరోజు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు సినీ ఫీల్డ్లో మహేష్ బాబు నెంబర్ 1 స్థానానికి ఎదుగుతున్నాడు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై పెద్దపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరపల్లి సారిక యువజన కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.